ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. 4వ శ్లోకం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మనమవ్యయం. అర్జునుడు మరొక మాట కూడా అంటున్నాడు. కృష్ణ, ఏదో నేను అడిగాను కదా అని అనంతమైన విశ్వం యొక్క రూపం చూపక్కర్లేదు. నాకు ఈ విశ్వం యొక్క స్వరూపాన్ని చూపటానికి అర్హత ఉంటేనే చూపించయ్యా, లేకపోతే లేదు, నీ ఇష్టం అన్నాడు. అంటే నాకు నీ మీద నమ్మకం లేక కాదు నిన్నడిగింది. ఈ విశ్వం యొక్క రూపం ఎలా ఉంటుందో వినటానికి నాకు అర్హత ఉంది కదా, మరి చూడటానికి అర్హత ఉంటేనే చూయించు అని వినమ్రంగా అడిగాడు. చెప్పినవాడు చూపించకుండా ఉంటాడా అని మనసులో అనుకునే ఉంటాడు. అందుకే యోగీశ్వరా అని సంబోధించాడు. భౌతికం కానీ అనంతమైన విశ్వాన్ని సందర్శించటం యోగం వలనే సాధ్యమవుతుంది. దానికి గురువు అనుగ్రహం కావాలి, చూడటానికి తగిన అర్హత కూడా కావాలి. అందుకే కృష్ణుడు వినమ్రంగా అడిగాడు, ఓ యోగీశ్వరా, అంటే యోగాభ్యాసం చేసేవారికి అందరికీ ప్రభువైన వాడా, నాశనము మార్పులేని నీ విశ్వరూపాన్ని నాకు చూపించు. అది నాకు ఆ విశ్వరూపాన్ని చూడటానికి అర్హత ఉంది అని నీకు అనిపిస్తేనే చూయించు. ఎందుకంటే ఈ కొద్ది సమయంలో నేను యోగుల మాదిరి యోగాభ్యాసం చేయలేను కదా. ఇప్పటిదాకా అటువంటి యోగాభ్యాసాలు నేను చేయలేదు. కాబట్టి నాకు అలౌకికమైన నీ విశ్వరూపం చూడటానికి అర్హత ఉందో లేదో నాకు తెలియదయ్యా. నాకు అటువంటి అర్హత ఉంది అని నీవు అనుకుంటే, లేక ఏ కారణం చేతనైనా నాకు అర్హత లేకపోయినా తమరి అనుగ్రహంతో తాత్కాలికంగా అటువంటి అర్హతను నాకు కల్పించి నీ అనంతమైన విశ్వరూపాన్ని నాకు చూపించండి అని వేడుకుంటున్నాడు అర్జునుడు. 5వ శ్లోకం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. 6వ శ్లోకం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాచ్చర్వాణి భారత. అర్జున, చూడవయ్యా, వందల వేల కొద్ది ఉన్న నా రూపాలను చూడు. అవి నానా రకములైన రూపములతో, రంగులతో, ఆకారములతో లెక్క పెట్టలేనంతగా ఉన్న ఈ అనంత విశ్వాన్ని చూడు. 12 ఆదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, 2 అశ్వనీ దేవతలను, 49 మంది మరుత్తులను మొదలగు దేవతాగణములను చూడు. వీళ్ళని నీవు ఎప్పుడూ చూసి ఉండవు. ఇటువంటి ఆశ్చర్యకరమైన వాటిని చూడు. కానీ ఇవన్నీ చూడటానికి నీకు మామూలు కళ్ళు చాలవు, దివ్య చక్షువులు కావాలి. ఇక్కడ దివ్య చక్షువులు అంటే పరమాత్మ ఉద్దేశం. మనోనేత్రము, జ్ఞాననేత్రము అంటే నీ మనస్సును ఈ అనంత విశ్వమును చూడటానికి సిద్ధం చెయ్యి.
నీలో ఉన్న భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, ఇప్పటి వరకు నీవు పరమాత్మ గురించి తెలుసుకున్న విషయాల పట్ల సరి అయిన అవగాహన వీటినన్నింటినీ కలిపితేనే గాని ఈ విశ్వాన్ని చూడలేవు నువ్వు. ఇప్పటికిప్పుడు నీకు ఆ స్థితి సిద్ధించే అవకాశం లేదు. కాబట్టి ఆ స్థితిని అంటే ఆ దివ్య దృష్టిని నీకు నేను తాత్కాలికంగా ప్రసాదిస్తాను. ఆ దివ్య దృష్టి ప్రభావంతో నీవు ఈ అనంత విశ్వాన్ని దర్శించవచ్చు అని అన్నాడు. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడికి పూర్తిగా దివ్య దృష్టి ప్రసాదిస్తే తరువాత యుద్ధం చేయటానికి కష్టమవుతుంది. కాబట్టి తాత్కాలికంగా ప్రసాదించాడు. దీనిని తాత్కాలిక హిప్నటైజేషన్ అని అనుకోవచ్చేమో. ఇప్పుడు విశ్వరూపం గురించి వివరించాడు. ఈ విశ్వంలో ఉన్న అన్ని రూపాలలో నేనే కనిపిస్తున్నాను చూడు. వందల కొద్ది, వేల కొద్ది రూపాలలో కనిపిస్తున్నాను చూడు. నానా విధములైన రూపాలలో కనిపిస్తున్నాను చూడు. ఒక జీవికి మరొక జీవికి పోలిక లేదు. ఒక మనిషికి మరొక మనిషికి పోలికే లేదు. అటువంటి రూపాలను చూడు. లెక్కబెట్టడానికి శక్యం కాని నా రూపాలను చూడు. ఆ రూపాలు కూడా అనేకములైన వివిధములైన వర్ణములతో, రంగులతో కనిపిస్తున్నాయి చూడు. అన్ని రకములైన దివ్య రూపములను చూడు. 12 మంది ఆదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, అశ్వినులు, మరుత్తులు, ఇంకా అనేకములైన దివ్య రూపాలను చూడు. ఇప్పుడు మనం వీటిని పరిశీలిద్దాం. మొదట ఈ విశ్వం అంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులు, పదార్థాలు, వస్తువులు రకరకాల రంగులలో, రూపాలలో లెక్క పెట్టలేనన్ని కనిపిస్తున్నాయి. అంటే మొట్టమొదట భూమి గురించి చెప్పాడు. విశ్వం అంటే ఒక్క భూమి కాదు కదా. అందుకే సూర్యుడు గురించి చెప్పాడు. 12 ఆదిత్యుల గురించి చెప్పారు. 12 ఆదిత్యులు అంటే 12 మంది సూర్యుళ్ళు ఉంటారని కాదు. ఒకే సూర్యుడు 12 నెలలలో 12 స్థానాలలో ఉంటాడు. అప్పుడు మనకు వాతావరణం 12 విధాలుగా మారుతూ ఉంటుంది. ఆ 12 స్థానాలలో ఉన్న సూర్యుడిని 12 పేర్లతో పిలుస్తారు. వారినే 12 ఆదిత్యులు అంటారని పెద్దలు చెప్తున్నారు. స్థూలంగా చెప్పుకోవాలంటే, ఓ అర్జున, ఈ విశ్వంలో సూర్యుని గమనాన్ని కూడా చూడు అని అర్థం. తరువాత దేవతాగణాలు అయిన వసువులు, మరుత్తులు, అశ్వినులు గురించి చెప్పాడు. అంటే కనపడే జీవరాశులే కాకుండా సూక్ష్మ శరీరంతో ఉన్న జీవరాశులు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూడు అర్జున. ఈ భూమి ఒక్కటే కాదు, భూమి లాంటి గ్రహాలు, సూర్యుడు లాంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి. హరే కృష్ణ.